మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఎంతో దోహదపడుతోందని మనోహరాబాద్ ఎంపీఓ పాలట స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహులు, ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం నాడు హరబాద్ మండలంలోని పాలట గ్రామంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పురస్కరించుకొని గ్రామంలో అలాగే పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు విజయసారథి, కవిత, సిటిపల్లి, పంచాయతీ కార్యదర్శి గీతా, భిక్షపతి, భాస్కర్, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారతమాత బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామం మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన, గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.